హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అలాగైతే మన యొక్క భారతదేశం యొక్క చరిత్రలో ఏ దశాబ్దంలో ఏం జరిగింది ఏంటి అనేది దీనికి ముందున్న యూట్యూబ్లో చూసాము. అలాగైతే ఇప్పుడు మనం క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు ఏం జరిగిందంటే ఏంటంటే ఒక శతాబ్దం అంటూ నేను చెప్పి తర్వాత మీకు ఆ శతాబ్దంలో ఏం జరిగింది అనేది ఒక ఐడియా ఉంటుంది. దాని తర్వాత మనం భారతదేశం యొక్క చరిత్ర గురించి బ్రీఫ్గా తెలుసుకోవడానికి బాగుంటుంది. అయితే ఇప్పుడు మనం క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దంలోకి ఏంటంటే తమిళ రాజ్యంలో సంగం యుగం ప్రారంభమైంది. క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు ఏంటంటే తమిళ రాజ్యంలో సంగం యుగం అనేది ప్రారంభమైంది అనమాట. అదేవిధంగా చూస్తే మనకి దీంట్లో క్రీస్తు పూర్వం 543 నుంచి 753 మధ్య ఎవరి యుగం జరిగిందంటే బాదమి చాళుక్యుల యుగం అనేది జరిగిందనమాట. ఓకే, తర్వాత చూస్తే మనకి 543 నుంచి 753 మధ్యకాలంలో ఒకటవ పులికేసి ఏంటంటే ఇతనే చాళుక్య వంశస్థాపకుడు అనమాట. చాళుక్య వంశస్థాపకుడు ఎవరు అంటే ఒకటవ పులికేసి అని మనం చెప్పొచ్చు. తర్వాత చూస్తే క్రీస్తు శకం 609 నుండి 642 మధ్యకాలంలో రెండవ పులికేసి చాళుక్య రాజుల్లో పరాక్రమశైలి అనమాట. తర్వాత 575 నుంచి 897 వరకు కంచి పల్లవులు ఒకటవ నరసింహవరం పల్లవ రాజుల్లో గొప్పవాడు, మహాబలిపురం పట్టణ నిర్మాత అనమాట. ఎక్కడుంది మహాబలిపురం? మాళ్ళాపురంలో ఉంది. ఓకే, తర్వాత చూస్తే 624 నుంచి 1076 వరకు ఏం జరిగిందంటే వెంగి చాళుక్యులు లేదా తూర్పు దేశపు చాళుక్యులు. ఈ మధ్యకాలంలో ఏం జరిగింది? వెంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులు అనమాట. తర్వాత చూస్తే మనకి 753 నుంచి 973 కాలంలో మాన్యకేట రాష్ట్రకుటులు అనేవి ఏర్పడినవి. ఓకే, తర్వాత చూస్తే క్రీస్తు శకం 850 నుంచి 1267 మధ్యకాలంలో తంజావూరు చోళులు, 985 నుంచి 1014 రాజరాజా ది గ్రేట్. ఏంటంటే ఈ రాజరాజా ది గ్రేట్ అనేది 1014 నుంచి 1044 మధ్యకాలంలో జరిగింది. ఏంటంటే ఇతను కాండ్రాపై దాడి ఎప్పుడు చేశారంటే 1025 లో దాడి చేశారు. విజయం సుమత్ర మాలయ. ఓకే, తర్వాత చూస్తే 711 నుంచి 712 మధ్యకాలంలో అరబ్బులచే సింధు రాష్ట్రం అనేది ఆక్రమణ అనేది జరిగిందనమాట. 1950 నుంచి 1203 మధ్యకాలంలో బుందేల్ఖండ్లో చాందేలుల కాలం అనేది ప్రారంభమైంది. ఓకే, తర్వాత 952 నుంచి 956 నుంచి 1196 మధ్యకాలంలో శాకంబరి చహామాన్లు, అజీర్ రాజస్థాన్ లేదా చౌహాన్లు. ఓకే, వీరి జరిగింది. తర్వాత 1000 నుంచి 1027 మధ్యకాలంలో జ్ఞాజ్ఞి మహమ్మద్ 16-17 సార్లు ఉత్తర భారతదేశంపై దాడి చేశారు. ఏంటంటే 1001 హిందూ శాస్త్రి రాజు జయపాల్ను ఓటమి పరాభవంతో జయపాల ఆత్మాహుతి
అనేది జరిగింది. ఓకే, తర్వాత ఇదే యుగంలో ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే కానూజ్ మీద మహమ్మద్ దాడి చేశారు. ఓకే, 1026లో దాడి చేశారన్నమాట. తర్వాత సోమనాథ్ దేవాలయంపై కూడా ఈ మధ్య కాలంలో దాడి చేయడం అనేది జరిగింది. ఏంటంటే మీరు ఈ యూట్యూబ్ అనేది చాలా సార్లు వింటేనే తప్ప మనకి ఎలాంటి అంతగా గుర్తుండవు. ఓకే, 1075 నుంచి 1095 మధ్యకాలంలో మహమ్మద్ ఘోరీచే ఉత్తర భారతదేశం ఆక్రమణ జరిగింది. ఓకే, ఉత్తర భారతదేశం ఆక్రమణ జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందంటే 1775లోనే 1175లోనే జరిగింది అనమాట. ముల్తాన్ స్వాధీనం ఎప్పుడు జరిగిందంటే 1079. అదేవిధంగా చూస్తే శేషావర్ స్వాధీనం 1191. మొదటి తరైన్ యుద్ధం పృథ్వీరాజ్ చౌహాన్ చేతిలో మహమ్మద్ ఘోరీ వాటిమి అనేది కూడా ఈ మధ్యకాలంలోనే జరిగింది. ఓకే, తర్వాత చూస్తే మనకి 1192లో ఏంటంటే రెండవ తరైన్ యుద్ధం పృథ్వీరాజ్ చౌహాన్ ని మహమ్మద్ ఘోరీ ఓడించి చంపాడు. ఇన్ని కూడా గుర్తించుకోవాలి. రెండవ తరైన్ యుద్ధం పృథ్వీరాజ్ చౌహాన్ ని మహమ్మద్ ఘోరీ ఓడించి చంపాడు. 1194లో చాంద్వార్ యుద్ధంలో గహద్వాలా జయచంద్ర వాటిమి అనేది జరిగిందనమాట. తర్వాత చూస్తే 1206 నుంచి 1526లో ఏం జరిగిందంటే ఢిల్లీ సుల్తానులు అనే వాళ్ళు పాలించారు అనమాట. ఓకే, తర్వాత ఐబాక్ వంశం అనేది 1206 నుంచి 1290 మధ్యకాలంలో పాలించారు. 1206లో కుతుబుద్దీన్ ఐబాక్ నేతృత్వంలో ఢిల్లీలో సుల్తాన్ల సామ్రాజ్యం స్థాపన అనేది జరిగింది. తర్వాత కాల్జీలు ఏంటంటే కాల్జీ వంశస్థాపకుడు సుల్తాన్ జలాలుద్దీన్ ఫిరోజ్ ఖైల్జీలు. ఓకే, ఇదనేది జరిగింది అనమాట. తర్వాత మనం చూస్తే 1296 నుంచి 1316లో సుల్తాన్ అలావుద్దీన్ ఖాల్జీ 1299లో గుజరాత్ స్వాధీనం, 1301 కరణ్ తంబూరుపై దాడి, 1303లో చిత్తూరుపై దాడి, 1305లో మళవరాజ్యంపై దాడి, 1309లో 9 నుంచి 13లో మాలిక్ కపూర్ నేతృత్వంలో దక్షిణ భారతదేశ దండయాత్ర, అనేక సంస్కరణలు, మార్కెట్ కంట్రోళ్లు, ఆర్థిక క్రమబద్ధీకరణ సంస్కరణలు ముఖ్యమైనవి. ఓకే, 1302లో కొత్త రాజధాని సిరి ఢిల్లీ నిర్మాణం అనమాట. ఓకే, మా కొత్త రాజధాని కింద ఢిల్లీ అనేది 1302లో చేశారు. తర్వాత చూస్తే తుగ్లక్ల గురించి కనుక మనం మాట్లాడుకుంటే వీళ్ళు 1320 నుంచి 1325లో పాలించారు. ఏంటంటే తుగ్లక్ వంశస్థాపకుడు గియాజుద్దీన్ తుగ్లక్. తర్వాత మహమ్మద్ జోనా ఉల్లై ఖాన్ నేతృత్వంలో దక్షిణాదిపై రెండోసారి దండయాత్ర, 1321-23లో కాకతీయ పాండ్య రాజ్యులు ఢిల్లీ సుల్తాన్ల వంశం ఇవి అనేది ఈ కాలంలో జరిగింది. తర్వాత 1325 నుంచి 1351 కాలంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ 1324లో రాజధాని నగరాన్ని ఢిల్లీ నుంచి దౌలాబాద్ కు మార్చాడు. 1329లో టోకెన్ కరెన్సీ నాణాల ముద్రణ జారీ చేశారనమాట. ఈ మధ్య కాలంలో ఇదనేది మనకి జరిగింది. 1398లో సుల్తాన్ మహమ్మద్ హయాంలో తైమూర్ దండయాత్ర జరిగి ఢిల్లీ సర్వనాశనం అయ్యింది. ఓకే, ఢిల్లీ సర్వనాశనం అయింది 1398లో. ఓకే, తర్వాత సయ్యద్దులు ఏంటంటే 1414 నుంచి 1451 మధ్యకాలంలో వీరి జరిగింది. సయ్యద్ వంశపాలన
మరి ఈ మధ్యకాలంలో ఏమని జరిగిందంటే సయ్యద్ వంశక పాలన, కిసిర్జాన్, ముబారక్ ఖాన్, మహమ్మద్ షా, అల్లావుద్దీన్ ఆల్ షా వీళ్ళ కాలం అనేది జరిగింది ఈ మధ్యకాలంలో. తర్వాత లోడీల కాలం 1451 నుంచి 1526 మధ్యకాలంలో జరిగింది. ఏమిటంటే బహలాల్ లోడి, సికిందర్ లోడి, ఇబ్రహీం లోడి. ఏంటంటే ఇబ్రహీం లోడి ఇతనే చివరివాడు. 1526లో మొదటి పానీపట్ యుద్ధంలో బాబర్ ఇబ్రహీం లోడిని ఓడించాడు. ఈ మధ్య కాలంలో జరిగింది. తర్వాత 1189లో ఏం జరిగిందంటే కళ్యాణ్ చాళుక్యుల పాలన అంతం, దేవగిరి యాదవుల వైభవం ఈ మధ్య కాలంలో మనకి జరిగింది. తర్వాత 1189 నుంచి 1311 మధ్య కాలంలో బిల్లామూడ్ దేవగిరిలో యాదవ రాజ్యాన్ని స్థాపించాడు. బిల్లముడు దేవగిరిలో యాదవ రాజ్యాన్ని స్థాపించాడు అనమాట ఈ మధ్య కాలంలో. తర్వాత చూస్తే 1158 నుంచి 1328లో కాకతీయుల పాలన, గణపతి దేవుడు రాజధానిని హన్మకొండ నుంచి ఓరుగల్లుకు మార్చాడు. విదేశీ వాణిజ్యాన్ని పెంపొందించాడు. ఆయన కుమార్తె రుద్రంబ చాలా పేరు ప్రాముఖ్యతలు సంపాదించింది. చిట్ట చివరి కాకతీయ పాలకుడు 2వ ప్రతాపరుద్రుడు. కాకతీయ రాజ్యం ఢిల్లీ సుల్తాన్ల వంశం అన్నమాట. ఇది ఈ మధ్యకాలంలో జరిగింది. 1216 నుంచి 1323లో మదురై పాండ్య రాజ్యం మారావర్మన్ కులశేఖర పాండ్య పరాక్రమవంతుడైన పాండ్యరాజు ఇతని రాజ్యాన్ని మార్కోపోల్ ప్రపంచంలోకెల్లా అత్యంత ఆదర్శవంతమైనదిగా అభివర్ణించాడు. మదురైపై తుగ్లక్ దాడి, ఆక్రమణ, పాండ్యరాజ్యం, ఢిల్లీ సుల్తాన్ల వంశం ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో జరిగినవిగా మనం చెప్పుకోవచ్చు. ఓకే. తర్వాత విజయనగర సామ్రాజ్యం 1336 నుంచి 1485 మధ్యకాలంలో జరిగింది. ఏంటంటే 1336లో విజయనగర సామ్రాజ్య స్థాపన, అలహర బొక్కారాయిల మరియు ఈ సామ్రాజ్య సృష్టికర్తలు, విజయనగరం మొదటి వంశం, సంగమ వంశం, ప్రసిద్ధి దేవాలయాలు. ఇంకోటి ఏంటంటే సంగమ వంశంలో అత్యంత గొప్ప రాజు. ఓకే, దేవరాయల 2 సంగమ వంశంలో అత్యంత గొప్ప రాజుగా చెప్పుకోవచ్చు. ఇదన్నమాట ఏంటి విజయనగర సామ్రాజ్యం ఇప్పుడు స్థాపించబడిందంటే 1336 నుంచి 1449 మధ్యకాలంలో జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే 1509 నుండి 1529 కృష్ణదేవరాయల కాలం. విజయనగర సామ్రాజ్యంలో గొప్ప రాజు శ్రీకృష్ణదేవరాయలు 1509 నుండి 1529 వరకు కూడా. ఓకే, 1543 నుంచి 1565 వరకు విజయనగర రాజుగా సదాశివరాయలు, తర్వాత రామరాయలు పాలన. 1565లో రాకాస తంగడి యుద్ధం, విజయనగర సామ్రాజ్య ఓటమి, రామరాయల మృతి, విజయనగర ప్రభుత్వ పెనుగొండకు బదిలీ. ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగినాయి అంటే 1543 నుంచి 1565 మధ్యకాలంలో జరిగాయి. తర్వాత క్రీస్తు శకం 1347 నుంచి 1581 మధ్యకాలంలో ఏం జరిగిందంటే బహామనీ రాజ్యంలో మనకి 3వ మహమ్మద్ షా పాలనా కాలం. ఇతని ప్రధాని మహమ్మద్ గవాన్. 1470లో విజయనగరం నుంచి గోవా, బెల్గాం, హబ్లీల స్వాధీనం. 1481లో గవాన్ గురి. ఇవన్నీ కూడా 1463 నుంచి 1481 మధ్యకాలంలో జరిగాయని చెప్పుకోవచ్చు. 1490 నుంచి 1512 మధ్యకాలంలో బహామనీ రాజ్యం విచ్ఛిన్నం. 5 విభిన్న రాజవంశాల ఆవిర్భావం అనేది జరిగిందనమాట.
తర్వాత పోర్చుగీస్ వారు 1498 నుంచి 1510 మధ్యకాలం జరిగింది. 1498లో కాలికట్కు వాస్కోడి గామన్ రాక. ఓకే, ఇది మనం కొంచెం బాగా గుర్తుంచుకోవాలి. 1498లో కాలికట్కు వాస్కోడి గామన్ రాక. 1510లో బీజాపూర్ నుంచి గోవా స్వాధీనం. 1511లో మాల్కా స్వాధీనం. ఇవన్నీ కూడా 1498 నుంచి 1510 మధ్యకాలంలో జరిగినవిగా చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.